కుమారి ఈరోజు మనం సంజీవినిలో క్రిమిగ్నము అంటే వామ్ ఇన్ఫెస్టేషన్లో పనిచేసి యాంటీ మైక్రోబియల్ యాంటీ పారాసైటిక్ అంటే మన బాడీలో ఉండే మైక్రోబ్స్ అంటే బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, నీ బ్యాక్టీరియాను నిర్మూలించే వాయు విడంగాలు గురించి మనం తెలుసుకుందాం. అసలు ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నాకు తెలుగు చెప్తున్నట్టే లేదు, సంస్కృతి కదా కంప్లీట్ గా. వాయు విడంగాలు. ఇప్పుడు ఇంతకీ దీని పేరేంటి? దీని పేరు సాంస్క్రిట్ లో విడంగా అంటాము, మనం తెలుగులో దీన్ని వాయు విడంగాలు అంటాం అనమాట. ఇప్పుడు మనం వాయు విడంగాలు తయారు చేయబోతున్నాం. వాయు విడంగాల గురించి తెలుసుకుందాం. హెర్బ్ అన్నమాట. ఆ హెర్బ్ పౌడర్ ఫామ్ లో ఎలా తీసుకోవాలో మనం తెలుసుకుందాము, దాని ఉపయోగాలు తెలుసుకుందాం. ఇన్ని రోగాలను నియంత్రించే వాయు విడంగాల చూర్ణం చూడబోతున్నాం. మరి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. వాయు విడంగాలు కావాల్సిన పదార్థాలు అయితే ఇవి ఒకటే, బట్ యూనో యాక్చువల్గా ఇలా అనగానే క్రష్ అయిపోతున్నాయి. ఏంటి మ్యామ్ ఇవి? ఓకే, మనకి చిన్న సైజ్ మిరియాలలానే ఉన్నాయి యాక్చువల్గా ఇవి. సో కుమారి దీన్ని అందుకే ఫాల్స్ బ్లాక్ పెప్పర్ అని కూడా అంటారు అన్నమాట. ఫాల్స్ బ్లాక్ పెప్పర్. ఓకే, ఫాల్స్ బ్లాక్ మనం బ్లాక్ పెప్పర్ లాగే ఉంటాయి కానీ బ్లాక్ పెప్పర్ కాదన్నమాట. దీని సైంటిఫిక్ నేమ్ ఎంబెలియా రైప్స్ అంటారు. సో ఇవి మంచి క్రిమిగ్నం అన్నమాట. అంటే క్రిములు అంటే మనకి పిల్లలకే ఉండాల్సిన అవసరం ఎవరికైనా, అంటే ఎనీ వామ్ ఇన్ఫెస్టేషన్స్ కానీ లేకపోతే ఎనీ ఇన్ఫెక్షన్స్లో కానీ మనం ఈ వాయు విడంగాల చూర్ణాన్ని అడ్జువెంట్గా ఒక పావు చెంచా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల, ఒక 1 week to 2 weeks రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా వరకు వాళ్ళకి వామ్ ఇన్ఫెస్టేషన్ వల్ల వచ్చే కడుపు నొప్పి అయితే ఏమి, ఇండైజెషన్ అయితే ఏమి, డయేరియా అయితే ఏమి, ఇవన్నీ కంట్రోల్ అవుతాయి అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన ఔషధంగా ఆయుర్వేదంలో మనం చెప్తూ ఉంటాము. అంతేకాకుండా ఈ వాయు విడంగాలు చాలా రకాల మిగతా ఔషధాలు లైక్ సంజీవని వటి అని చెప్తూ ఉంటాం. ఇండైజెషన్లో కానీ ఏదైనా యాంటీ మైక్రోబియల్గా మనం ఇస్తూ ఉంటాం అనమాట. అందులో కూడా ఈ వాయు విడంగాలు అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట, ఉపయోగపడుతుంది. సో ఇది మనము ముఖ్యంగా పౌడర్ ఫామ్లో పిల్లలకైతే, చిన్నపిల్లలకు అంటే 5 years అబవ్ వాళ్ళకైతే మనం కొంచెం తేనె కలిపి ఇస్తూ ఉంటాము. పెద్దవాళ్ళైతే వాటర్లో కలుపుకొని తాగొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేసుకోవాలి? ఇది మనం కల్వంలో జస్ట్ మనం ఫైన్ పౌడర్ గా తయారు చేసుకోవడమే కుమారి. పౌడర్ తయారు చేసుకుని ఈ పౌడర్ మనకి 1 month వరకు మనకు నిల్వ ఉంటుంది. ఇది ముఖ్యంగా అందరూ తీసుకోవచ్చు అనమాట, ఈవెన్ చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు. ప్రెగ్నెంట్స్ మాత్రం తీసుకోకూడదు. ప్రెగ్నెంట్ ఉమెన్, పాలిచ్చే తల్లులు కూడా తీసుకోవచ్చు అనమాట. ఓన్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ మాత్రం దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. ఎందుకంటే ఇది కొంచెం తీక్ష్ణంగా ఉంటుంది, ఉష్ణవీర్యం కాబట్టి జనరల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ కి మనము అవాయిడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే మ్యామ్, సో ఇప్పుడు మనము మెత్తడ్ పౌడర్ గా తయారు చేసుకుందాం. మనకు ఇక్కడే కల్వం ఉంది. మనము తొందరగా క్రష్ అయిపోతాయి ఇవి మనకి. చూస్తున్నారు కదా, వాయు విడంగాలని మనం అలాగా కల్వంలో వేసుకొని చక్కగా మెత్తగా దంచుకోవాలన్నమాట. అవి ఈజీగానే క్రష్ అయిపోతాయి. మెత్తటి చూర్ణం లాగా తయారు చేసుకోవాలి. సో అలా మెత్తటి పౌడర్ లాగా పౌడర్ అయిపోయింది మరి. మనం ఇది 1 to 3 grams అనమాట రెగ్యులర్గా, మన రెగ్యులర్ చూర్ణాల డోసే అనమాట. స్పూన్ ఇవ్వండి. సో అలాగే చూర్ణం లాగా. ఈ చూర్ణం కూడా మనకి 3 నెలలు ఉంటుందా మ్యామ్? అంటే మనకు టైం గడిచే కొద్దీ కూడా ఈ ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతుంది అనమాట ఔషధాల్లో. అందుకే మనం కొన్ని ఫ్రెష్లీ ప్రిపేర్డ్ తీసుకోవాలి. టాబ్లెట్లు అలాంటివి అయితే ఎక్కువ కాలం ఉంటాయి, కానీ పౌడర్ అనేది తొందరగా మాక్సిమం 3 months కుమారి. ఓకే, మనం 1 month లోపల మెడిసినల్ వాల్యూ పోతుంది. 1 month లోపల 1 month బిఫోరే మనం కన్జ్యూమ్ చేస్తే ఇంకా మోస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ టైం ఇంక్రీజ్ అయ్యే కొద్దీ కూడా మనకి అందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ డిసింటిగ్రేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి మనము ఏదైనా చూర్ణాలు ప్రిఫరబుల్లీ మనం 1 month లోపల 1 month వరకే తయారు చేసుకుంటే కూడా మంచిది అనమాట. మనం ఎక్కువ రోజులు కానీ 3 months 4 months స్టోర్ చేయకుండా 1 month లోపల అవి కన్జ్యూమ్ చేస్తే మంచిది అనమాట. ఇప్పుడు మనం ఈ చూర్ణము 1 to 3 grams, ఇది చాలా హాట్ పొటెన్సీ అన్నాను కదా, అంటే ఎక్కువ తీక్ష్ణంగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మోతాదు తీసుకోవాలి. సో మనము 100 ml వాటర్లో. ఓకే, సో పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా ఒకటే క్వాంటిటీ తీసుకోవాలంటారా? ఒకటే క్వాంటిటీ తీసుకోవాలి.
సో ఇందులో మనము 3 గ్రామ్స్ పౌడర్ అనమాట, 1 to 3 గ్రామ్స్, 3 గ్రామ్స్ మ్యాక్సిమం డోస్ అనమాట మనకి. 3 గ్రామ్స్ అంటే ఇంత ఉంటుంది కొబ్బరి. ఓకే మ్యామ్. మనము బాగా మిక్స్ చేసి ఈ వాటర్ తాగడం వల్ల ఉదయం సాయంత్రము అలాగా 1 వీక్ 1 to 2 వీక్స్ 1 to 2 మనకి తెలుస్తుంది అనమాట. అంటే మన కడుపులో ఉండే కాలిక్ పెయిన్ అంటే వామ్స్ ఎక్కువగా ఉండడం వల్ల కడుపు నొప్పి రావడము, దాంతోపాటు ముఖ్యంగా కొంత గ్యాస్ ఫామ్ అవ్వడము అవన్నీ ఉంటాయన్నమాట. అలాంటి వాళ్ళు కూడా ల్యూక్వామ్ వాటర్లో కలుపుకొని తాగితే కూడా ఫ్లాచులెన్స్ అనేది అంటే గ్యాస్ అనేది తగ్గుతుందండి. గ్యాస్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు ముఖ్యంగా వేడి నీళ్ళతో అంటే ఇదే క్వాంటిటీ అంటే 150 ml ల్యూక్వామ్ వాటర్లో కలుపుకొని తాగితే మంచిదన్నమాట. ఓకే. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏమన్నా హాట్ వాటర్ అంటే ల్యూక్వామ్ వాటర్లో తాగాలి, లేదు ఓన్లీ ఆ కడుపులో వామ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా నార్మల్గా ఈ నీళ్ళు తీసుకొని మామూలు వాటర్ అంటే మన ప్లెయిన్ వాటర్ రూమ్ టెంపరేచర్ వాటర్తో తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది. కానీ ముఖ్యంగా 1 అవర్ మనకి ఎంటీ స్టొమక్ ఉండాలన్నమాట. 1 అవర్ కడుపులో ఖాళీగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచిదన్నమాట. ఓకే మ్యామ్. వాయు విడుంగాల చూర్ణం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు. వాయు విడుంగాల చూర్ణం తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక కల్వం తీసుకొని అందులో వాయు విడుంగాలు వేసి మెత్తగా దంచుకొని బౌల్లోకి తీసుకోవాలి. ఆ తరువాత ఒక గ్లాస్ తీసుకొని అందులో 100 ml నీళ్లు పోసి 3 గ్రాముల వాయు విడుంగాల చూర్ణం వేసి కలిపి రోజు 2 సార్లు తీసుకుంటే బ్యాక్టీరియాను నిర్మూలించి డైజెషన్ను ఇంప్రూవ్ చేసే వాయు విడుంగాల చూర్ణం రెడీ.